హలో అండి అందరికీ. ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ లోటస్ డిజైన్ అండి. ఆ డిజైన్ ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండండి. దానికోసం నేను 2 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. వాటికి 8K ఐ షేప్ కుందన్స్, గోల్డ్ గ్లాసీ మూన్ షేప్, అలాగే గోల్డ్ గ్లాసీలోనే 3mm రౌండ్. వీటితో సరిపోతుందండి. 3mm రౌండ్‌కి బదులు జర్కన్స్ కూడా వాడుకోవచ్చు. బట్ నేను 3mm రౌండ్ వాడుతున్నాను. చూస్తున్నారు కదా! దీనిని నేను 3 టైప్స్‌లో చూపిస్తానండి. ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ఒకటి ఈజీ ప్రాసెస్ కూడా ఉంటది. అది కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసినారు కదా! ఒక స్ట్రెయిట్ లైన్ అయినా గీసుకోవచ్చు. ఒక షేప్ వచ్చినట్టు మూన్ షేప్ లాగైనా గీసుకోవచ్చు. అలా గమ్ అనేది పెట్టుకున్నాక మూన్ షేప్‌ని స్టిక్ చేసుకోవాలి. మిడిల్‌లో కొంచెం గ్యాప్ ఇవ్వండండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ అంతే. అట్లా ఇచ్చినాక మిడిల్‌లో గమ్ అప్లై చేసుకోవాలి. సైడ్స్ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి మన బ్యాంగిల్ ఎడ్జ్‌కొచ్చేటట్టుగా అప్లై చేసుకుంటే మనకొక ఫ్లవర్ షేప్‌లో వస్తుంది. చూస్తున్నారు కదా! మనకు మిడిల్‌లో కరెక్ట్‌గా 8K పెట్టుకోవాలి. 8K అయితేనే బ్యాంగిల్ మొత్తం ఫుల్ అయిపోయినట్టు కనిపిస్తది. మేబీ 6Kతో కూడా బానే ఉంటాయి. నేను 6Kతో ట్రై చేశాను. 8Kతో ట్రై చేశాను. నాకు 6K కొంచెం ఎంత నిండుగా అతికిచ్చినా సరే మనకి కొంచెం గ్యాప్ ఉన్నట్టుగా ఉంటది. 8K ఫిల్ అయిపోతది మొత్తం. సో, 8Kతోనే ట్రై చేస్తున్నాను ఇప్పటి నుంచి. ఇది ఒక ఆర్డర్ బేసే కాబట్టి ఆర్డర్ ప్రకారంగా చేస్తున్నాను. అట్లా స్టిక్ చేసుకున్నాక B7000 గ్లూ ఉంటది కదా! ఈ B7000 గ్లూ అనేది స్టోన్ మీద స్టోన్ స్టిక్ చేసుకోవడానికి ఎక్కువ వాడతాము. కొంతమంది బ్యాంగిల్ మీద కూడా వాడతారు. బట్ బ్యాంగిల్ మీద మనకి ఫ్యాబ్రిక్ గ్లూతో సరిపోతుంది. స్టోన్ మీద స్టోన్ అయినా సరే ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోవచ్చు గానీ, కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడం కోసం B7000 గ్లూ అనేది వాడతాము. మీరు చూస్తే గమ్ ఆ రెండిటి మీద అప్లై చేసుకున్నాక కరెక్ట్‌గా 3 ఉన్నాయి కదా! 3కి మిడిల్‌లో చూసుకొని మనం స్టిక్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. సేమ్ టు సేమ్ ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండండి. మీకు ఈజీ అయిపోతుంది. ఇది ఒక మోడల్. ఇంకొకలా కూడా ట్రై చేయొచ్చు మనం. నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ B7000 గ్లూ ఉంటదని కింద కూడా అతుక్కొని ఉంటది. కాబట్టి మనం 3mm కూడా స్టిక్ చేసేసాను ఒకేసారి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను. అలాగే సేమ్ మూన్ షేప్ లాగే డ్రా చేసుకోండండి. అట్లా డ్రా చేసుకున్నాక మళ్ళీ 2 మూన్ షేప్‌ననేవి స్టిక్ చేయండి. సింపులేనండి. పెద్ద కష్టం అనేమి ఉండదు. ఒకసారి ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేసిద్ది. ఏదైనా సరే ట్రై చేయకుండా కష్టం అనేది ఏది వదిలేయొద్దు. ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతీదీ. ఇట్లా స్టిక్ చేసుకున్నాక సేమ్ ఇందాకట్లానే ఫస్ట్ 6K 8K పెట్టుకుందాము. సేమ్ టు సేమ్ ఇందాకలాగే చేయండండి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇంక అంతే. కాకపోతే ఒక సింపుల్ ప్రాసెస్ అనేది కూడా ఉంటది. దేనికైనా సరే ఇందాకట్లాగా చూసారు కదా! కరెక్ట్‌గా మిడిల్‌లో ఇప్పుడు ఇక్కడున్న 8K ఆ చివరిది కలిసిపోయేటట్టు స్టిక్ చేసుకోనండి. ఎక్కువ గ్యాప్ అనేది కూడా రాకుండా కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్టు స్టిక్ చేసుకొని మనకి గ్యాప్ అనేది మాత్రం ఎక్కడా రాదు. పర్ఫెక్ట్‌గా వస్తుంది. అట్లా మొత్తం చేసుకొని దానిపైన B7000 గ్లూ పెట్టైనా చేసుకోవచ్చు. లేదంటే మొత్తం మూన్ షేప్స్ స్టిక్ చేసుకొని ఇప్పుడు చూపిస్తాను చూడండి ప్రాసెస్. చూసినారు కదా! కొంచెం దూరం గమ్ అప్లై చేసుకొని ఫస్ట్ మూన్ షేప్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకోవచ్చు. మనకి పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. ఎంతంటే అన్నిటికి సేమ్ గ్యాప్ ఇవ్వండి. కొంచెమే గ్యాప్ లిటిల్ బిట్ గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటూ రండి. మీకు ఈజీగా ఉంటది. చూస్తున్నారు కదా! గ్యాప్ కూడా మీకు ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు నేను. కరెక్ట్‌గా ఉంటుంది. మీకు లాస్ట్‌లో కూడా చూపిస్తాను ఎక్కడన్నా గ్యాప్ వచ్చినా, లేదు ఒక మూన్ షేప్ మిగిలిందనుకున్న చోట ఎలా డిజైన్ చేసుకోవాలో అది కూడా నేను లాస్ట్‌లో చూస్తే మీకు అర్థమవుతది. చూసినారు కదా! ఇంక అట్లా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం మూన్ షేప్స్ పెట్టుకోవాలి. మూన్ షేప్స్ పెట్టుకున్నాక ఒక లైన్ ఆఫ్ 8K 8K ఐ షేప్స్ అనేవి పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇందాక అటు పెట్టుకున్నాం కదా! సెకండ్ ఫ్లవర్‌కి సేమ్ అట్లా పెట్టుకుంటూ రావాలి. దానిపైన B7000 గ్లూ ఉపయోగించి పెట్టుకుంటూ రావచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్. ఈజీగా అయిపోతది. పెద్దగా కష్టపడినట్టు కూడా ఏముండదు. ఫస్ట్‌ది అయితే పెట్టుకొని తీసేసరికి లేట్ అవుతుంది. సో, అందువల్ల ఈ ప్రాసెస్ అయితే కొంచెం ఈజీగా ఉంటది.
చూడండి అలా స్టిక్ చేసుకున్నాక నేను లాస్ట్ ఫైనల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకు ఒక మూన్ షేప్ మిగిలిన చోట ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో సేమ్ టు సేమ్ వీడియోలో చూస్తున్నట్టు చేయండి. ఊడమన్నా గాని ఊడవండి చూడండి. ఇవి నేను నెక్స్ట్ డే తీశాను వీడియో అప్పటికప్పుడు హడావుడి అయిపోతదని చెప్పి. ఎక్కడ కూడా స్టోన్స్ ఊడట్లేదు, ఏమీ లేదు. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. మీకు అది గ్యాప్ వచ్చింది చూపిస్తున్నాను. అసలు చూసినంత గుర్తుపట్టలేము ఆ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేసాం ఏంటి అనేది. అదిగోండి ఒకటే మూన్ షేప్ వచ్చిన చోట నేను 8K ఐ షేప్స్ పెట్టాను. అట్లా కవర్ అయిపోయింది. మనకు అర్థం కాదు కూడా అసలు అది ఎక్కడుంది ఏంటి అనేది తీక్షణంగా చూస్తే తప్పితే మనకు ఆ డిజైన్ అర్థం కాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్‌కి